పుష్ప 2 మేనియాతో దేశమంతా ఊగిపోతుంది. పుష్ప 1 హిట్ అయ్యాక ఆ జోష్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది కాస్త పుష్ప 2 క్రేజ్ను విపరీతంగా పెంచింది. దీనికి తోడు బడ్జెట్లో ఎక్కడా వెనక తగ్గలేదు. బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు. ఈ సీన్ టాలీవుడ్లో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ కనిపిస్తుంది. అందుకే అన్ని చోట్ల పుష్పను బంపర్ హిట్ చేయడానికి, ఎక్కువ మంది ఆడియన్స్కు రీచ్ కావడానికి పుష్ప మేకర్స్ భారీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. రాష్ట్రాల వారీగా వ్యూహాలను రూపొందించినట్లు తెలుస్తుంది. దానికి తొలి ప్రయత్నమే ఈవెంట్స్. నార్త్లో, సౌత్లో ఒక్కో చోట ఈవెంట్ను కండక్ట్ చేస్తూ అన్ని ప్రాంతాలకు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడేది తక్కువే అని చెప్పాలి. అలాంటిది పుష్ప లాంటి సినిమా ప్రీ రిలీజ్లోనే బిజినెస్ చేసేస్తుందని, మొత్తం వచ్చేస్తుందని జ్ఞానవేల్ రాజా అన్నారు. ఈ ప్రొడ్యూసర్ ఈ స్థాయిలో పొగిడేసరికి తమిళనాట దీని హైప్ ఇంకా పెరిగింది. నార్త్లో చూసినా గట్టివారికే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చారు. దీంతో నార్త్లో ఎక్కువ థియేటర్లలో ఈ బొమ్మ పడడానికి అవకాశం ఏర్పడింది. పైగా అక్కడ బన్నీ క్రేజ్ కూడా ఈ సినిమా రేంజ్ని ఇంకా పెంచింది. ఇటు కర్ణాటకలో చూసినా స్టార్ డిస్ట్రిబ్యూటర్స్కే రైట్స్ ఇచ్చారు. అందుకే కన్నడ నాట ఇంతవరకు ఏ సినిమాకు లేనంతగా దీనిని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ పేరున్న డిస్ట్రిబ్యూటర్స్ ఉండడంతో థియేటర్లకు కొదవే లేదు. పైగా ఈ సినిమా రిలీజ్ రోజున వేరే సినిమా రిలీజులు లేకుండా చూసే అవకాశం వీరికి ఉంటుంది. పుష్ప రిలీజ్ అయ్యాక ఎక్కువ రోజులు థియేటర్లను హోల్డ్ చేసే కెపాసిటీ వరకు ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి వీలవుతుంది. బన్నీ సినిమాలకు ఇంతకుముందు జరిగిన డిజిటల్ బిజినెస్తో పోల్చితే పుష్పకు మాత్రం ఓ రేంజ్లో జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది. ఏ లాంగ్వేజ్లో చూసినా డిసెంబర్ 20 తర్వాతే పెద్ద సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లేవు. అంటే దాదాపు 3 వారాల పాటు గ్రేస్ టైం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇస్తే తక్కువ రోజుల్లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అదే జరిగితే ఫస్ట్ డేనే బాహుబలి రికార్డ్స్ని క్రాస్ చేయడం అసలు కష్టమే కాదు. టికెట్ రేట్లు పెరిగినప్పుడు కలెక్షన్లు బాగుంటాయి. ప్రీ బుకింగ్స్ రూపంలోనూ వసూళ్లుంటాయి. పుష్ప 2 మాస్ ఎలివేషన్స్ కోసం థియేటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. తమిళనాడులో లియో సినిమాకు ప్రాఫిట్ బాగా వచ్చింది. పుష్ప 2 సినిమాకు కూడా అలాగే వస్తుంది అన్న టాక్ ఉంది. ఎక్కువ స్క్రీన్స్లో ఈ సినిమా వేసే ఛాన్స్ కూడా ఉంది. నార్మల్గా ఎవరైనా సరే ఒక సినిమా ప్రమోషన్కు హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ప్రెస్ మీట్ లేదా ఫంక్షన్ చేసి వచ్చేస్తారు. మాస్ గ్యాదరింగ్స్ తక్కువగా ఉంటాయి. కానీ పుష్ప విపరీతమైన మాస్ గ్యాదరింగ్ చేయడంలో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది. బీహార్లో పెద్ద గ్రౌండ్లో 2 లక్షలకు పైగా జనాలు వచ్చారు. సో అక్కడ రిలీజ్కు ముందే పుష్ప సూపర్ హిట్ అయినట్టే. ఆ ఒక్క ఈవెంట్ ఏం చెప్పింది అంటే పుష్ప 2కి వెరీ స్ట్రాంగ్ కలెక్షన్స్ ఉంటాయని. పాట్నాలో మనకు ఇంతకుముందు ఇంత భారీగా ఫంక్షన్ చేసిన అనుభవం లేదు. కానీ పుష్ప 2 టీం అది చేసి చూపించింది. నిజం చెప్పాలంటే ఇది పుష్ప సక్సెస్ మాత్రమే కాదు, తెలుగు సినిమా సక్సెస్ అని చెప్పచ్చు. ఇప్పుడు అక్కడ రూరల్లో కూడా పుష్ప 2 క్రేజ్ను ఇది పెంచింది. ఆ విధంగా తెలుగు సినిమా క్రేజ్ను దేశానికి చూపించినట్లయింది. తెలుగు సినిమాను వేరే దేశాల్లో కూడా ఫాలో అవుతున్నారంటే ఇదే కారణం. దీనికి కారణం ఈ సినిమాకు అనుసరించిన మార్కెట్, డిజిటల్ స్ట్రాటజీ కూడా అని చెప్పాలి. కన్నడలో చూస్తే రష్మిక క్రేజ్ సినిమాకు బాగా కలిసి వస్తుంది. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ను కన్నడ వాళ్ళు ఎలాగో ఓన్ చేసుకుంటారు. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. కథలో కీలక పాయింట్ అయిన ఎర్రచందనానికి యూనివర్సల్గా కనెక్ట్ అవుతారు. మలయాళంలో అల్లు అర్జున్కు విపరీతమైన క్రేజ్ ఉంది. బన్నీని తమ సొంత హీరోగా చూసుకుంటారు. ఇక తమిళనాడు సంగతి చూస్తే ప్రపంచంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే టీ నగర్ కుర్రాడు ఎదిగాడు అని చెప్పడానికి ఇష్టపడతాను అని బన్నీ గతంలో సందర్భంలో చెప్పారు. తాను అక్కడే పుట్టానని, తాను తమిళనాడు కుర్రాడినే అని అన్నారు. సో తమిళ ఆడియన్స్కు ఆ విధంగా బాగా కనెక్ట్ అయినట్టే. పైగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. ఇవన్నీ పుష్పకి అక్కడ ఫ్యాన్స్ని, హైప్ని పెంచాయి. తెలుగు సినిమా మార్కెట్ను పుష్ప ఎలా మారుస్తుందో చూద్దాం. బాహుబలి నార్త్ మార్కెట్ను కొట్టే వరకు మనకు అక్కడ అంత రేంజ్ ఉందని తెలియదు. ఇప్పుడు ఆ నెంబర్ని చేరడానికి కానీ లేదా దాన్ని దాటడానికి కానీ
మనకు ఖచ్చితంగా స్కోప్ ఉంది. బాహుబలి స్ట్రాటజీని ఫాలో అయినా లేదా RRR స్ట్రాటజీని ఫాలో అయినా మినిమం మార్కెట్ గ్యారంటీ. పుష్ప ప్రీ రిలీజ్లోనే ఫుల్ బిజినెస్ చేసింది. బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చాయి అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దాన్ని ఇప్పుడు ఈజీగా క్రాస్ చేసేయచ్చు. అంటే ఇకపై ఏ సినిమా అయినా ఇంతకన్నా తక్కువ కలెక్షన్స్ను వసూలు చేస్తే నాన్ పుష్ప రికార్డ్ అని చెప్పుకోవాల్సిందే. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. దాంతో ఈ సినిమా బిజినెస్ రేంజ్ ఏంటో ఈజీగా మీకు అర్థమవుతుంది. అది పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్.